హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 131. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. దియా తన తాతయ్యని ఆయుష్ని మార్చి చూస్తూ తాతయ్య అని పిలవగానే సూర్యదేవ్ ఆనందంతో ఆయుష్ని వదిలి దియాని ఎత్తుకొని ముద్దాడాడు. ఆ మహలంతా నవ్వులతో ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ఆయుష్, నీ ప్రేమ ఓడిపోలేదు. మరణాన్ని సైతం ఎదిరించి నీ ఆశని వెనక్కి తెచ్చుకున్నావు. నీ నమ్మకం గెలిచింది అని ఇద్దరిని దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడుచుకుంటారు. అక్కడ ఉన్న పనివాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ కళ్ళు వాళ్ళని అలా చూసి చెమ్మగిల్లాయి. కూలిపోతుంది అనుకున్న ఆయుష్ సామ్రాజ్యం ఆశీ రాకతో ఒక అజేయమైన శక్తిగా మళ్ళీ ఊపిరి పోసుకుంది. ఆ మహల్ అంతా మళ్ళీ పాత కళతో వెలిగిపోయింది. సూర్యదేవ్ అందరినీ చూస్తూ, సరే ఇక చాలు. ఆ విప్లవం వల్ల మన జీవితాల్లో చీకటి నిండిన రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు నా ఇంటి మహాలక్ష్మి ఆశీ కూడా వచ్చింది. రాగిని, ఇక ఆలస్యం చెయ్యకు. అందరికీ విందు భోజనం ఏర్పాటు చెయ్యి. ఈరోజు మన ఇంట్లో పండగ జరగాలి అని గంభీరంగా సంతోషంగా చెప్తాడు. అది విని అందరూ హ్యాపీ ఫేసెస్ పెడితే ఆయుష్ మాత్రం ఆశీ వైపు సూటిగా చూస్తాడు. ఆ చూపులో నువ్వు నా జీవితంలోకి మాత్రమే కాదు, నా కుటుంబంలో కూడా వెలుగును తీసుకొచ్చావు అనే ఫీలింగ్ కనిపిస్తుంది. మహల్ హాల్ అంతా ఇంకా పాత జ్ఞాపకాల తాలూకు భారంతోనే ఉంది. అందరి కళ్ళల్లో ఇంకా తడి ఆరలేదు. ఆ విషాదపు ఛాయలను ఒక్కసారిగా చెరిపేసి తన ఇంటికి మళ్ళీ పాత కళని తీసుకురావాలి అని ఆయుష్ అనుకుంటూ మెల్లగా ఆశి భుజం మీద చేయివేసి తనని దగ్గరికి తీసుకున్నాడు. అందరి వైపు ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తూ, ఇన్నాళ్ళ మన కుటుంబం మీద ఉన్న కారు మబ్బులు విడిపోయే సమయం వచ్చింది. ఆ విధి మనల్ని ఎంత ఏడిపించినా ఇప్పుడు మనందరినీ ఆనందంతో ముంచెత్తే ఒక గుడ్ న్యూస్ నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఆయుష్ మాటలకి అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఆయుష్ ఏం చెప్తాడా అని చూస్తూ ఆయుష్ చెప్పేది చెవులు రెక్కించి మరీ వింటూ ఉంటారు. ఆయుష్ ఆశీ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆశీ చేతిని తన చేతిలోకి తీసుకొని, మన ఆశీ తల్లి కాబోతుంది. అవును, మన ఇంటికి మరో ప్రాణం రాబోతుంది. ఆశీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చిరునవ్వుతో చెప్తాడు. ఆ మాట వినగానే హాల్లోని వాతావరణం ఒక్క క్షణంలో మారిపోయింది. అప్పటి వరకు ఉన్న విషాదం ఆవిరైపోయి అందరి ముఖాలలో ఒక వెలకెట్టలేని సంతోషం వెల్లివిరిసింది. రాగిని, సంధ్య, అనిత ఆనందంతో ఒకరినొకరిని చూసుకుంటూ ఆశీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నువ్వు చెప్పేది నిజమా ఆయుష్? ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ అంటూ ఆశీకి దిష్టి తీశారు. సూర్యదేవ్ కళ్ళల్లో ఒక తండ్రిగా అండ్ తాతయ్యగా గర్వం కనిపించింది. అభి, వేద, జోషి ఆశీని గట్టిగా హక్ చేసుకుంటూ తమ హ్యాపీనెస్ షేర్ చేస్తారు. ఆయుష్ ఆశీ వైపు చూస్తూ, నువ్వు పడిన ప్రతి కష్టానికి ఈ పసిప్రాణం రాక ఒక గొప్ప వరం ఆశీ. ఇక మన జీవితంలో కేవలం నవ్వులే ఉంటాయి అని నవ్వుతూ ఆశీ హ్యాపీనెస్ను చూసి తను కూడా నవ్వుతూ ఉంటాడు. దియా తన చిన్న చేతులతో ఆశీ పొట్టని తాకుతూ, మమ్మ, నా కోసం తమ్ము వస్తున్నాడా అని నవ్వుతూ అడుగుతుంటే ఆశీ నవ్వుతూ, అవును క్యూటీ, నీతో ఆడుకోవడానికి నీకు ఒక బుజ్జి తమ్ముడు వస్తున్నాడు అని చెప్పగానే దియా నవ్వుతూ, ఐఎమ్ సో హ్యాపీ మమ్మ అంటూ ఆశీని నవ్వుతూ చుట్టేస్తుంది. అలా ఆ మహల్ అంతా ఆనంద బాష్పాలతో కేరింతలతో మళ్ళీ ముందులాగా మారిపోయింది. ఆశీ బాగా వీక్గా ఉండడం గమనించిన ఆయుష్ ఆమెని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. మామ్, ఆశీకి ఫుడ్ మా రూమ్కి 1/2 అవర్ తర్వాత పంపించు. ఇప్పుడు తనకి రెస్ట్ చాలా అవసరం అంటూ స్టెప్స్ మీద నుండి అతి జాగ్రత్తగా తన గదిలోకి తీసుకెళ్లి డోర్స్ క్లోజ్ చేశాడు. ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్న ఆ గది ఈరోజు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నట్టుగా వెలిగిపోతుంది. ఆయుష్ ఆశీని మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆశీ కాసేపటికి కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటే ఆయుష్ తన బ్లేజర్ విప్పి పక్కన పడేసి ఆశీ పక్కనే కూర్చున్నాడు. తన ముఖం మీద పడుతూ ఉన్న ముంగురులను మెల్లగా పక్కకు జరుపుతూ ఆశీ నుదిటిపైన కళ్ళపై ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. ఆయుష్ ముద్దుల తడికి ఆశీ మెల్లగా కళ్ళు తెరిచింది. ఆ కళ్ళల్లో ఇన్నాళ్ళ విరహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయుష్ ఆశీ వైపు అలాగే ఆరాధనగా చూస్తూ తన వేళ్లతో ఆమె బుగ్గల్ని నిమురుతూ దగ్గరికి జరిగాడు. ఆశీ, ఇన్నాళ్ళు నువ్వు పడ్డ ప్రతి గాయం నా గుండె మీద తగిలినట్టే అనిపించేది అంటూ ఆశీ మీద వంపుల్లో ముద్దు పెట్టగాని ఆయుష్ శ్వాస తగలగాని ఆశీ ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది. ఆమె తన 2 చేతులతో ఆయుష్ని జుట్టుని గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కుంటుంది. ఆయుష్ మెల్లగా ఆమె చీర కొంగని పక్కకు జరిపాడు. పాల నురుగు లాంటి అందమైన తెల్లటి నడుము పైన అతని వేలు నాట్యం చేస్తూ ఉంటే ఆశీ శ్వాస వేగం పెరిగింది.
ఆయుష్ ఆమె నాభి దగ్గర ఆగిపోయి అక్కడే నాభి లోతు నాలుకతో కొలవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మన ప్రేమకి ప్రతిరూపంగా ఒక ప్రాణం పెరుగుతుంది. ఇన్నాళ్ళు మనం అనుభవించిన ఈ చీకటిని ఈ పసిపాప వెలుగుతో తరిమి కొడుతుంది ఆశి అని మరోసారి అక్కడ ముద్దు పెడుతూ ఆమె ఉదరంపై తన ముఖాన్ని ఆనిచ్చి ఆ పసి ప్రాణం చప్పుడు వింటున్నట్టుగా ఉండిపోయాడు. ఆశి కళ్ళు మూసుకొని ఆ మధురమైన స్పర్శని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆయుష్ మెల్లగా పైకి లేచి ఆశి కళ్ళల్లోకి నేరుగా చూశాడు. ఆ చూపుల్లో ఉన్న తీక్షణకు ఆశి సిగ్గుతో కళ్ళు వాల్చుతుంది. ఆయుష్ తన పెదాలను ఆమె పెదాల దగ్గరికి తీసుకుని వచ్చి, నా ప్రాణం నీలో ఉంది ఆశి, ఇక ఏ శక్తి మనల్ని విడదీయలేదు అని మధురంగా తన అధరాలతో ఆమె అధరాలను బంధించాడు. ఆ క్షణం ఆ గదిలో కాలం ఆగిపోయింది. కేవలం వాళ్ళిద్దరి శ్వాసల చప్పుడు అంటే గుండె చప్పుళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధం లేని ఒక అందమైన లోకంలో ఆ ఇద్దరు విహరిస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళ విరహవేదన అంతా ఆ ముద్దులతో తీర్చుకుంటూ ఉన్నారు. ఆయుష్ కౌగిలిలో ఆశకి ఒక స్వర్గం కనిపించింది. ఆమె తన సర్వస్వాన్ని అతనికి అప్పగించినట్టుగా అతని బౌసాలలో ఒదిగిపోయింది. కాసేపటికి ఆయుష్ ఆశి నుండి దూరం జరిగి తన వేళ్లతో ఆమె చీర కొంగుని పూర్తిగా పక్కకు జరిపాడు. మెల్లగా ఆమెని తన వైపుకు తిప్పుకొని వెనుక ఉన్న బ్లౌజ్ హుక్కుపై తన వేళ్లు ఉంచాడు. ఒక్కో హుక్కు విప్పుతూ ఉంటే కలిగే ఆ సన్నని చప్పుడు ఆ గదిలో ప్రణయనాందంలాగా ప్రతిధ్వనించింది. ఒక్కో హుక్కు విప్పుతూ ఉంటే ఆశి ఒళ్ళు పులకరింపుతో విల్లులాగా వంగుతూ ఉంది. ఆయుష్ తన పెదాలను ఆమె వీపు పైన ఆనిస్తూ మృదువంగా కిస్ చేస్తూ కిందకి సాగాడు. ఆ స్పర్శకి ఆశి కళ్ళు మూసుకొని, ఆయుష్ గారు ప్లీజ్ నాకేదోలా ఉందండి అని మెల్లగా మూవ్స్ చేస్తూ ఉంటుంది. ఆయుష్ ఆమె భుజాలపై ఉన్న బ్లౌజ్ని మెల్లగా చెరుపుతూ ఆమె సుకుమారమైన బాడీని తన అధరాలతో లాలించడం మొదలుపెట్టాడు. ఆయుష్ వేళ్ళు ఇప్పుడు ఆశి నడుము వంపుల్ని చుట్టేసి ఆమె చీరని మెల్లగా విడదీశాయి. ఆయుష్ ఆశిని పూర్తిగా తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి అడ్డుతెరలు లేవు. ఆయుష్ ఆమె మెడవంపుల్లో భుజాలపై ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే ఆశి అతని శ్వాసని తన శ్వాసలో బంధించింది. ఇన్నాళ్ళ విరహం ఆ వేదన అంతా కరిగిపోయి వాళ్ళిద్దరి మధ్య కేవలం తీయని సంగమం మాత్రమే మిగిలింది. ఆయుష్ ఆశిని తన బహువాల్లో బంధించి మెల్లగా బెడ్ మీదకి వాలాడు. వాళ్ళిద్దరి ఏకాంతం ఒక అందమైన కావ్యంగా మారింది. కేవలం రెండు శరీరాల కలయికే కాదు, అది రెండు ఆత్మల అపురూప సంగమం. ఆ సమయంలో ఆశి చేతి గాజులు అతని కదలికలకు అనుగుణంగా లయబద్ధంగా మ్రోగుతూ ఆ గదిలో ఒక ప్రణయ సంగీతాన్ని పలికించాయి. ఆయుష్ ఆమె నాభి పైన ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆశి ఆయుష్ వీపుపై తన గోళ్లతో గీస్తూ గాలిని పీలుస్తున్నట్టుగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది. ఆయుష్ ఆరాధనలో ఆశి పూర్తిగా కరిగిపోయింది. ఆమె పెదాల నుండి వణుకుతూ ఉన్న సన్నని మూలుగులు, ఆమె చేతి గాజుల చప్పుడు ఆ గదిలోని వాతావరణాన్ని ఒక స్వర్గంలాగా మార్చేశాయి. ఆయుష్ ఆశిని తన గుండెలకి గట్టిగా హత్తుకోగా ఆశి తన సర్వస్వాన్ని ఆయుష్కి అప్పగించేసింది. ఇన్నాళ్ళు విడిపోయిన ఆ రెండు మేఘాలు ఒక్కటైన ప్రణయ వర్షాన్ని కురిపించాయి. వాళ్ళిద్దరి మమకారానికి, ఇన్నాళ్ళు వాళ్ళు గెలిచిన పోరాటానికి ఒక మధురమైన ముగింపుని ఇచ్చింది. ఎలా అనిపించింది? నాకైతే ఈ ఎపిసోడ్ చాలా చాలా నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.